మీరు చెప్పండి. ఇప్పుడు ఇండియా కూటమి మీకు అట్లాగే లక్ష్మణ గారికి నమస్కారం. రాజు గారు, నేను మొదట క్లియర్ చేయదలుచుకుందామంటే మేము కూడా ఎన్డీఏతో ఐఎన్డీఏతో కలిసి వ్యవహరిస్తున్నాము. ఇక్కడ సమస్య ఏమిటంటే ఐఎన్డీఏ అంటే ఇండియా కూటమి ఏర్పడింది, ఏదో నరేంద్ర మోడీని చూసో నరేంద్ర మోడీకి పోటీగా ఎవరిని పెట్టామన్నో కాదు. విధానాల ప్రాతిపదిక మీద బీజేపీ యొక్క విధానాలు ఈ దేశానికి హానికరంగా ఉన్నాయి. బీజేపీ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను నష్టం చేస్తున్నాయి. బీజేపీ విధానాల వల్ల మత వైషమ్యాలు పెరుగుతున్నాయి, ప్రజల విభజన మత ప్రాతిపదిక జరుగుతుంది. అందుకోసమే భారత ప్రజానికం అంతా ఒకటిగా భావించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడాలంటే బీజేపీని అధికారాన్ని తొలగించాలి. కాబట్టి ఇక్కడ సైద్ధాంతికమైనటువంటి పోటీ తప్ప నరేంద్ర మోడీ మీన్నో అమిత్ షా మీన్నో పోటీ అనేది నేను అట్లా అర్థం చేసుకోవడం. అంటే ఒక క్లారిటీ ఇవ్వండి సార్, ఇండియా కూటమి వ్యతిరేకత అనేది బీజేపీ మీద తప్పిస్తే ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాల మీద కాదా? ఒకవేళ ఆ మిత్రపక్షాల నుంచి ఎవరైనా రేపు సైద్ధాంతిక విషయాల మీద, వాళ్ళ యొక్క రాజకీయ అవగాహన, వాళ్ళ పరిపాలన పద్ధతుల మీద పోటీ తప్ప వ్యక్తుల మీద కాదు. వ్యక్తుల మీద ద్వేషంతోనో వ్యక్తులకు వ్యతిరేకంగానో మనం కూటమి ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీకి పోటీగా నితీష్ కుమార్ ఖర్గేనా అంటే అక్కడేమో నరేంద్ర మోడీ ఒక హీరో, ఇక్కడ వీళ్ళలో ఎవరు హీరో, ఇది కాదు. అది ఆ రకమైనటువంటి పోలికే సరైనది కాదు. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని లీడ్ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ విధానాలకు ఆయన బాధ్యుడుగా ఉన్నాడు. అట్లాగే ఈ ఇండియా కూటమి తరఫున ఎవరు నాయకులు ఉంటారు అనేది ఇండియా కూటమిలో ఉండే వాళ్ళందరూ కలిసి తేల్చుకుంటారు. పెద్ద ఏమి కొంపముండిగా తేలేదు. నా ఉద్దేశంలో నరేంద్ర మోడీ బదులుగా అదే ఇప్పుడు నితీష్ కుమార్ పేరు, ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ పేరు కన్వీనర్ గా తెర మీదకి వచ్చింది కనుక, కానీ వామపక్షాలుగా మీరు అందులోనే భాగస్వామిగా ఉన్న టీఎంసీకి సంబంధించిన మమతా బెనర్జీకి ప్రధాన అభ్యర్థిగా అనౌన్స్ చేయాలని చెప్పేసి వామపక్షాల సపోర్ట్ కూడా అటే ఉంది కదా, మరి మీరు సపోర్ట్ చేస్తారా నితీష్ కుమార్ ని కన్వీనర్ గా? ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ నితీష్ కుమార్ కన్వీనరా ఖర్గే కన్వీనరా పెద్ద తేడా రాదమ్మా. బీజేపీలో 100 మంది నరేంద్ర మోడీలు ఉన్నారు. అట్లాగే ఇండియా కూటమిలో 100 మంది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ ఉంటారు. పెద్ద అదే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫలాని వ్యక్తి ఫలాని భారీ మనిషి విగ్రహం కావాలా లేదా 56 అడుగుల ఇంచుల ఛాతి కావాలా, ఇట్లా కొలతలు లేవు. నేను చెప్పేది ఏమిటంటే ఖర్గే ఒక దళితుడు, దళిత వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక భారత ప్రధానమంత్రి అనేటువంటి హోదా మీద మరి ఒక దళితుడిని కూర్చోబెడితే అది చాలా గొప్ప, దేశానికి మంచి సందేశం పోతుంది. అట్లాగే నితీష్ కుమార్ కూడా ఎంతో పాలనా అనుభవం కలిగినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ లో బీసీలో కూడా ఎంబీసీ అతను. కాబట్టి ఒక ఎంబీసీ తరగతికి చెందినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడితే అది కూడా ఒక మంచి సందేశం పోతుంది. వాళ్ళిద్దరిలో ఎవరుంటారు ఎవరు ఉండరు, ఎందుకంటే ఈ ఢిల్లీ స్థాయిలో జరిగేది రాజకీయ పార్టీల మధ్య జరిగే చర్చ. ఈ కింది స్థాయి కూటమి ఎన్నికలకు వెళ్ళాలి అనుకుంటే ఎన్నికలకు కొన్ని నెలల సమయం నేపథ్యంలో ఎవరో ఒక మెయిన్ క్యాండిడేట్ ఎవరైనా అవసరం లేదంట కాదు. అదేం పెద్ద సంగతి కాదమ్మా. నేను చెప్పేది ఏమిటంటే మేము ఒక మనిషిని ఒక బొమ్మను చూపించి ఎన్నికలకు పోదలుచుకోలేదు. మేము విధానాల పరంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యాల గురించి చెప్పి ఎన్నికలకు పోగొట్టున్నాము. ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పారు నరేంద్ర మోడీ అంత కీర్తుంది ఇంత కీర్తుంది. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. ఏం కీర్తుంది ఆయనకు? ఆయన సాలిన 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో ఓట్లు పొందిన వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగులు ఉండేటువంటి దేశం భారతదేశం. ఆ గొప్పతనం ఆయనదే. నిరుద్యోగ సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేనటువంటి ఒక ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అంతేకాదు ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు అంటే 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. వాళ్ళు ఏమన్నారు? నోట్ల మార్పిడి చేస్తే 1,00,000 కోట్లు బయటకు వచ్చేస్తే దేశాన్ని మేము పాలిస్తామన్నారు. ₹1 రాలే, 1% డబ్బులు మిగలదా. కాబట్టి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలన్నీ విఫల ప్రయోగాలు. ఈ రోజు అదానీ అంబానీల దేశంగా మార్చినారు ఈ దేశాన్ని. కార్పొరేట్ల పరంగా కార్పొరేట్లు కొల్లగొట్టుకునే దేశంగా మారిపోయింది. కార్పొరేట్ తప్ప సామాన్య ప్రజల యొక్క బాధలు కష్టాలు ఈ రోజు కేంద్రం నుండి ప్రభుత్వానికి పట్టలేదు. అంతేకాకుండా భారతీయుల మధ్య ఐక్యత కూడా సమస్యగా వచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒక భావైక్యత నిర్మించడం కోసం మేము సైద్ధాంతికంగా బీజేపీని ఎదుర్కోవడం అది ముఖ్యం తప్ప ఈ మనిషి బొమ్మ ఆ మనిషి బొమ్మ మాకు ఆ మనిషి బొమ్మ కూడా పెద్ద తేడా కాదు. కూటమి అంటే చాలా ప్రజల్లోకి మంది- వెళ్తారు తప్పిస్తే వ్యక్తిని నమ్ముకొని అయితే ప్రజల్లోకి వెళ్లరు. మీరు పోటీ Yes, చేస్తారనుకున్న yes, 290 exactly. స్థానాల్లో కూడా ఇండియా కూటమి అంటూనే ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది అంటారు. రైట్, Yes. మాట్లాడదాం.